ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా బాగా వచ్చింది. బీజిఎంతో ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఫొటోస్తో చేసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లే చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఫస్ట్లోనే అక్కడక్కడ ఒక మీ పేరు అయితే పెట్టుకోవాల్సిన లెటర్స్ అయితే పెట్టుకోవాలి కోసం నేను ఫౌంట్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మిస్ వస్తేనే మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఫౌంట్ యాడ్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిటర్స్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని వీలాల్ ఫౌంట్స్లోకి అయితే వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇంపోర్ట్ ఫౌంట్స్లోకి అయితే వెళ్ళేసి మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళేసి ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మీరు మీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. అలాగే పక్కనే మీకు ఫొటోస్ ఉంటాయి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఫోటో అనేది ఇక్కడ నుంచి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా రీప్లేస్ అయిపోతుంది. అయిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ లాస్ట్లో ఒక ఫోటో అయితే ఇచ్చాను కదా, ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ పెట్టి సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకొని బీట్ మార్క్ దగ్గర అయితే వైట్ లైన్ అయితే ఉంచేసుకొని ప్లస్ ఐకాను మీడియాలోకి అయితే వెళ్ళేసి మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మీరు బీట్ మార్క్ వరకు అయితే ఉంచేసుకోండి. ఆ ఫోటో అనేది అక్కడి వరకు ఉంచేసుకొని కరెక్ట్గా మీరు ఆ ఫోటోని బీట్ మార్క్ దగ్గర వరకు ఉంచేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసేసి పేస్ట్ చేయండి. ఎఫెక్ట్స్ అన్నీ పేస్ట్ అవుతాయి. మళ్ళీ సెకండ్ ఫోటో యాడ్ చేశారు కదా, దాన్ని ఈ విధంగా బీట్ మార్క్స్ మధ్యలో ఉంచేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని సేమ్ అదే విధంగా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్లో యారో మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసేయండి. 4 ఫోటోలు ఉంటాయి. 4 ఫోటోలు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.